ఏఐ 3D ప్రింటింగ్ అనేది అన్ని వాటిలలో వచ్చేసిందండి ఇప్పుడు అన్ని రకాల, నాట్ జస్ట్ మెడికల్ దాంట్లో కూడా. సో ఏఐ డెఫినెట్లీ ఈవెన్ ఇన్ మా ప్లాస్టిక్ సర్జికల్ ప్రాక్టీస్లో కూడా వీఆర్ ఆల్రెడీ సర్జన్స్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అండ్ యూజ్ చేస్తున్నాం కూడా. మన పేషెంట్స్కి ముందు ఎలా ఉంటారు, తర్వాత ఉంటే ఎలాగ ఉంటుంది సర్జరీ రిజల్ట్స్ని చెప్పడానికి కానీ ఓవరాల్ దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకటి. అండ్ 3D ప్రింటింగ్ అనేది ఆల్రెడీ రాకముందు నుంచి ఒక 10-15 ఇయర్స్ నుంచి, ఈ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 3D ప్రింటింగ్ వాడుతున్నాం. ఎక్కువగా ఏంటంటే ఈ ఫేస్ సర్జరీస్లో మనము ఇంప్లాంట్స్ని ఎలాంటి షేప్ పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి, లేదా క్యాన్సర్ రిసెక్షన్స్లో, లేదా ఈ చాలా ఇప్పుడు గన్ షాట్ ఇంజరీస్లో కానీ బాగా మల్టిపుల్ ప్లేసెస్లో దవడ విరిగిపోయిన వాటిలో ఎక్కడ ప్లేట్స్ ఎలాంటివి పెట్టాలని సెట్ చేయడానికి కూడా 3D ప్రింటింగ్ తోటి ముందుగానే మనం సర్జరీ టైం కూడా సేవ్ చేయడానికి ఇలాంటి షేప్లో పెట్టాలి, ఇదిలా నార్మల్గా ఇలాంటి షేప్లో ఉంటుంది మన బోను, ఇలా ఇక్కడ కట్ చేసుకుని ఈ షేప్లో పెట్టాలని ముందే సర్జరీ అంతా బిఫోరే వీ కెన్ ప్లాన్ ఇట్. సో దట్ మన ఆపరేషన్ టైం ఒక గంట తగ్గుతుంది. ముందే ప్లాన్ చేసుకొని ఆ ప్లేట్స్ అనేవి కూడా అదే షేప్లో మనం డిజైన్ చేయించి మ్యానుఫ్యాక్చరర్కి పంపించి అదే షేప్లో తయారు చేయించి చేస్తున్నాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.